నమస్కారం. ఇవాల్టి మన ఈ ప్రత్యేకమైన విశ్లేషణలో ఆంధ్రప్రదేశ్లోని ఒక అద్భుతమైన మరియు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం గురించి మాట్లాడుకుందాం. అదే అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. ఒకవైపు కనువిందు చేసే ప్రకృతి రమణీయత, మరోవైపు అపారమైన ఆధ్యాత్మిక శక్తి. ఇవి రెండూ కలిస్తే ఎలా ఉంటుందో ఈ క్షేత్రం చూస్తే మనకు ఇట్టే అర్థమైపోతుంది. ముందుగా దేవుడి భౌగోళిక ఆధ్యాత్మిక నేపథ్యాన్ని సెట్ చేసే మొదటి విభాగం పవిత్రమైన దక్షిణకాశీ గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ ప్రదేశాన్ని దక్షిణ కాశీ అని ఎందుకు పిలుస్తారో ఎప్పుడైనా ఆలోచించారా? ఇక్కడ ఒక అద్భుతం జరుగుతుందండి. పవిత్రమైన వశిష్ఠ గోదావరి నది వెళ్లి బంగాళాఖాతంలో కలుస్తుంది. ఆ సంగమాన్నే మనం సాగర సంగమం అంటాం. అంటే ఒకవైపు విశాలమైన సముద్రం అలలు ఎగసిపడుతుంటే దానికి తోడు ప్రశాంతంగా ప్రవహించే పవిత్ర నది, ఇవన్నీ ఒకే చోట కలవడం వల్లే దీనికి ఆ దక్షిణ కాశీ అనే గొప్ప పేరొచ్చింది. ఇక మనం మన తర్వాతి విభాగానికి వెళదాం. అదే ఈ క్షేత్రం యొక్క మూలాలు మరియు ఆసక్తికరమైన పురాణ కథలు. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక చాలా ఆసక్తికరమైన పాయింట్ ఏంటంటే అసలు అంతర్వేది అనే పేరు ఎలా వచ్చిందన్నది. పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు ఒకసారి శివుడికి చేసిన అపచారానికి ప్రాయశ్చిత్తంగా ఇక్కడే ఒక పెద్ద రుద్రయాగం చేశాడట. ఇక్కడ అంతర అంటే మధ్యలో అని, వేది అంటే యాగం చేసే వేదిక అని అర్థం. బ్రహ్మ స్వయంగా యాగం చేసిన ఆ పవిత్ర వేదిక కాబట్టే కాలక్రమంలో దీనికి అంతర్వేది అన్న పేరు స్థిరపడిపోయింది. ఎంత ఆశ్చర్యంగా ఉంది కదూ! మరి దీని భౌతిక చరిత్ర చూస్తే ఎప్పుడో పురాణకాలంలో వశిష్ఠ మహర్షి గోదావరి పాయను ఇక్కడ సముద్రంలో కలిపి తన ఆశ్రమాన్ని స్థాపించాడు. అందుకే దానికి వశిష్ఠ గోదావరి అని పేరు. ఇక ఆలయ నిర్మాణం విషయానికొస్తే ఇప్పుడు మనం చూస్తున్న గుడి 15–16వ శతాబ్దాల కాలంలో నిర్మితమైంది. ఆ తర్వాత అంటే 1823లో అగ్నికుల క్షత్రియ వంశానికి చెందిన కొప్పనాటి కృష్ణమ్మగారు ఈ గుడిని పునర్నిర్మించారు. దీనికి సంబంధించిన ఆధారాలు శాసనాల రూపంలో మనకు స్పష్టంగా కనిపిస్తాయి. ఇప్పుడు మనం ఈ విశ్లేషణలో ఒక ఉత్కంఠభరితమైన ఘట్టానికి వచ్చాం. అదే ఒక పౌరాణిక యుద్ధం. అసలు ప్రధాన దైవమైన నరసింహస్వామి ఇక్కడే ఎందుకు కొలువయున్నాడో ఈ కథ వింటే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఒకప్పుడిక్కడ రక్తవిలోచనుడు అనే ఒక భయంకరమైన రాక్షసుడుండేవాడట. వాడికో విచిత్రమైన అత్యంత ప్రమాదకరమైన వరముండేది. అదేంటంటే వాడి రక్తం నేలపై ఒక్క చుక్క పడినా సరే ఆ ఒక్క చుక్క నుంచి వాడిలాంటి రాక్షసులు వందల సంఖ్యలో పుట్టుకొచ్చేవాళ్లు. వాడి ఆగడాలు తట్టుకోలేక మునులు మొరపెట్టుకుంటే సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువు నరసింహావతారంలో వచ్చి వాడితో భీకర యుద్ధం చేశాడు. మరి ఆ రక్తం కింద పడకుండా ఉండాలి కదా! అప్పుడే అశ్వారూఢాంబికాదేవి మాయారూపంలో వచ్చి తన నాలుకను చాచి ఆ రక్తం ఒక్క చుక్క కూడా నేలమీద పడకుండా అడ్డుకుందట. అలా రాక్షస సంహారం పూర్తయ్యాక భక్తుల కోరిక మేరకు స్వామివారు ఇక్కడే లక్ష్మీనరసింహస్వామిగా వెలిశారు. వావ్! వింటుంటేనే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి కదా! సరే, ఇప్పుడు మన తర్వాతి విభాగంలో స్వామివారి విశిష్టతలు, ఇక్కడ జరిగే అంగరంగ వైభవమైన ఉత్సవాల గురించి మాట్లాడుకుందాం. ఇక్కడి స్వామివారి విగ్రహం గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. సాధారణంగా మనం ఏ గుడికి వెళ్ళినా దేవుడు తూర్పువైపు చూస్తుంటాడు కదా! కాని ఇక్కడ స్వామివారు పశ్చిమాభిముఖంగా దర్శనమిస్తారు. ఇది నిజంగా చాలా అరుదైన విషయం. ఇంకో విశేషమేంటంటే అమ్మవారు సాక్షాత్తూ స్వామివారి ఒడిలో కూర్చుని ఉంటారు. చూడటానికి రెండు కళ్ళు చాలవన్నట్లుంటుందా రూపం. అలాగే మన దేశంలో ఉన్న ప్రసిద్ధ నవనరసింహ క్షేత్రాలలో ఈ అంతర్వేది చాలా ముఖ్యమైనదిగా చెబుతారు. ఇక్కడొక నంబర్ కనిపిస్తోంది కదా, 9. ఇది దేనిని సూచిస్తోందో తెలుసా? అంతర్వేదిలో జరిగే అతి పెద్ద పండుగ భీష్మ ఏకాదశి కళ్యాణోత్సవం. ఆ బ్రహ్మోత్సవాలు ఖచ్చితంగా ఈ 9 రోజుల పాటే జరుగుతాయి. మాఘశుద్ధ సప్తమి నుంచి మొదలైతే అబ్బా, ఆ 9 రోజుల పాటు అక్కడ జాతర మామూలుగా ఉండదు, అంబరాన్నంటుంటుంది. ఆ సమయంలో లక్షలాది మంది భక్తులు ఎక్కడ్నుంచో వచ్చి స్వామివారి రథోత్సవాన్ని చూసి తరిస్తారు. అయితే ఈ క్షేత్రం కేవలం ఆ ఒక్క పండుగకే పరిమితమనుకుంటే పొరపాటే సుమ. ఏడాది పొడవునా ఇక్కడ ఏదోక ఉత్సవం ఆధ్యాత్మిక శోభతో వెలుగొందుతూనే ఉంటుంది. ఉదాహరణకు రథసప్తమి రోజున సూర్యప్రభ వాహనసేవ, వైశాఖమాసంలో ప్రత్యేక పూజలతో జరిగే నరసింహ జయంతి, ఇక వైకుంఠ ఏకాదశి నాడు ఆ ఉత్తర ద్వారదర్శనం కోసం వచ్చే భక్తజన సందోహం గురించైతే చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా
కార్తీక పౌర్ణమి రోజున ఆ సాగర సంగమం దగ్గర స్నానాలు చేసి దీపాలు వదులుతుంటే ఆ దృశ్యం అక్షరాల కనుల పండుగలాగా ఉంటుంది. సరే, ఇప్పటివరకు మనం పురాణాలు, చరిత్ర అన్నీ కవర్ చేశాం. ఇక మన ఈనాటి విశ్లేషణలో అత్యంత ఆచరణాత్మకమైన అంటే ప్రాక్టికల్ విభాగానికి వద్దాం. అదేంటంటే ఇక్కడికి వెళ్లాలనుకుంటే కావాల్సిన కంప్లీట్ విజిటర్ గైడ్. ఎప్పుడైనా మనం అంతర్వేది వెళ్తే మిస్ అవ్వకుండా చూడాల్సిన ప్రదేశాలు ఒక చిన్న చెక్లిస్ట్ లాగా చూద్దాం. ప్రధాన ఆలయంతో పాటుగా అక్కడే ఉన్న రాజలక్ష్మి అమ్మవారి ఆలయం, నీలకంఠేశ్వర స్వామి ఆలయం ఖచ్చితంగా దర్శించుకోవాలి. ఆ తర్వాత పచ్చటి ప్రశాంతమైన వశిష్ఠ ఆశ్రమం, ఆ అద్భుతమైన సాగర సంగమం, సేదదీరడానికి అంతర్వేది బీచ్, అండ్ ఫైనలీ అక్కడి లైట్ హౌస్. ఇవన్నీ చూస్తేనే ట్రిప్ కంప్లీట్ అయినట్లు. అసలు ఇక్కడికి ఎలా వెళ్ళాలి అని అనిపిస్తోంది కదా. మనకు 2 అద్భుతమైన ఆప్షన్స్ ఉన్నాయి. మొదటిది రోడ్ మార్గం. కొత్తగా చించినాడ బ్రిడ్జ్ కట్టాక బస్సులు లేదా సొంత వాహనాల్లో డైరెక్ట్గా గుడిదాకా చాలా సులభంగా వెళ్ళిపోవచ్చు. ఇక రెండో ఆప్షన్, ప్రకృతిని ఇష్టపడేవాళ్లకి ఇది బెస్ట్ అని చెప్పాలి. నరసాపురం రైల్వే స్టేషన్ చేరుకుని అక్కడ్నుంచి ఫెరీ లేదా పడవ ద్వారా గోదావరి నదిని దాటుకుంటూ వెళ్లడం. ఆ పడవ ప్రయాణంలో నీళ్లమీద పడే సూర్యకిరణాలు చూస్తుంటే ఆ ఫీలింగ్ లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది ఫర్ షూర్. ప్రయాణం ప్లాన్ చేసుకోవడానికి వీలుగా దారుల గురించి, దూరాల గురించి ఒక ఐడియా చూస్తే, రోడ్డు మార్గంలో రాజమండ్రి నుంచి వస్తే రావులపాలెం, రాజోలుగుండా ఇది దాదాపు 110 నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అదే కాకినాడ నుంచి అయితే సుమారు 130 కిలోమీటర్ల ప్రయాణం. రాజమండ్రి, అమలాపురం లాంటి టౌన్స్ నుంచైతే ఆర్టీసీ బస్ ఫెసిలిటీస్ కూడా చాలా బాగానే అందుబాటులో ఉన్నాయి. సో ఇక్కడ అసలైన అత్యంత ముఖ్యమైన విషయమేంటంటే గుడి టైమింగ్స్. ఉదయం 5:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు, ఆ తర్వాత మళ్లీ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు దర్శనానికి అనుమతిస్తారు. ఇక్కడ కళ్యాణం, సుదర్శన హోమం, అన్నదానం వంటివి భక్తులెక్కువగా చేస్తుంటారు. అయితే ఒక చిన్న రిమైండర్, పండుగ రోజుల్లో ఈ టైమింగ్స్లో చిన్న చిన్న మార్పులుండొచ్చు, సో ముందుగానే చెక్ చేసుకోవడం మంచిది. ఇక ముగింపుకి వచ్చేస్తే మనమిదంతా విన్నాక ఒక విషయం ఆలోచించాలి. అత్యంత ప్రాచీనమైన ఒక పౌరాణిక గాథ, ఉప్పొంగే సముద్రం, పవిత్రమైన నది, ఇవన్నీ ఒక్కచోటే కలుసుకుంటే అసలెలా ఉంటుంది? దానికి సజీవ సాక్ష్యమే ఈ అంతర్వేది క్షేత్రం.